హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నా చేతి వంట. టుడే మై రెసిపీ వచ్చేసి చద్దన్నంతో కర్డ్ రైస్ చేశానండి. అదేం లేదండి, రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాం కదండి. వీలైతే తాలింపు వేస్తాం, లేదంటే ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా, హెల్దీగా, ఎంతో న్యూట్రిషన్ ఫర్మెంటెడ్ అయిన B12 పుష్కలంగా లభించే ప్రోబయోటిక్ రైస్ అండి. ఇక ఇన్ని పోషక గుణాలు గల ఈ రైస్ని తప్పనిసరిగా మనం ట్రై చేయాల్సిందే కదా. ఇక సమ్మర్లోనైతే చెప్పలేమండి. ఇది ఒంటికి చలవ చేస్తుంది, కడుపులో నిండుగా ఉంటుంది, ఆకలి కూడా అంతగా అనిపించదండోయ్. ఇక ఇంత టేస్టీనైనా హెల్దీనైనా చద్దన్నం కర్డ్ రైస్ని చేద్దాము. మరి ముందుగా రాత్రిపూట అన్నం వండుకునేటప్పుడు కొద్దిగా గంజి వార్చి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత కొద్దిగా అన్నాన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని స్పూన్తోని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. తర్వాత గంజి కూడా వేసి కలుపుకోవాలి. తర్వాత గోరువెచ్చగా కాచి చల్లార్చిన పాలను కూడా పోసుకొని బాగా కలుపుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగును వేసి మళ్ళీ రైస్ మొత్తం బాగా కలుపుకొని పైనుంచి కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చిలుకలు పెట్టేసి మూత పెట్టేసి రాత్రంతా అలా ఉంచేయాలండి. ఇక మార్నింగ్ లేచి చూస్తే చూడండి, రైస్ ఎంత పులిసిపోయి టేస్టీగా ఫర్మెంటెడ్ అయిపోయిందో. చాలా బాగా ఫర్మెంట్ అయిపోయింది కదా, గట్టిగా ఉంది, కర్డ్ కూడా బాగా తోడుకుంది కదండి. ఇక ఇందులోకి కొద్దిగా పల్చటి మజ్జిగను కానివ్వండి, లేదా కొద్దిగా వాటర్ పోసేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీనైనా హెల్దీనైనా ఫర్మెంటెడ్ ప్రోబయోటిక్ రిచ్ గంజి అన్నం రెడీ అయిపోయిందండి. చాలా చాలా హెల్దీ ఫుడ్. కొంతమంది అయితే ఇందులోకి తాలింపు వేస్తారు, నేను మాత్రం ఇలానే సర్వ్ చేసేస్తుంటానండి. ఇక ఈ రెసిపీని మీరు తప్పకుండా ఈ సమ్మర్లో ట్రై చేసేసేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలాంటి రిజల్ట్ని అబ్జర్వ్ చేశారో నాకు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం మర్చిపోవద్దండోయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Subscribe to my channel. Share this video to your friends and family members. Bye bye.